హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్స్ ఛానల్. ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఇంపార్టెంట్ 1 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకున్నాం. సో మీరు ఒకసారి అవి చూడకుంటే చూసి అప్పుడే క్వశ్చన్స్లోకి రండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతాయి, లేకుంటే అసలు క్వశ్చన్స్ అర్థం కావు. అలాగే ట్రిగ్నోమెట్రీలో కూడా అంతే. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసి ఫార్ములాస్ చూసి తర్వాత ప్రాబ్లమ్స్లోకి రండి. ఫస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? ద యాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ ఆఫ్ సైట్ విత్ ది హారిజాంటల్ వెన్ ది ఆబ్జెక్ట్ ఇన్ అబౌవ్ ది హారిజాంటల్ లెవెల్. అబౌవ్ ది హారిజాంటల్ లెవెల్ అనొచ్చు, అప్వర్డ్ లెవెల్ అని కూడా అనొచ్చు. సో మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైన, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే హారిజాంటల్ బిలో, ఎబో బిలో, ఎబో బిలో అని వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్? ఇది ఎబో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే, ఇది బిలో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే. దీన్ని ఇలా అనుకోవచ్చు, లేకుంటే అప్వర్డ్ డౌన్వర్డ్గా రాసుకోవచ్చు. సో ఈజీ డెఫినేషన్. ఒక యాంగిల్ అనేది హారిజాంటల్ లైన్కి అప్వర్డ్ ఫామ్ అవుతే దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఒక యాంగిల్ అనేది హారిజాంటల్ లైన్కి డౌన్వర్డ్ అది బిలో ఫామ్ అవుతే దట్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో మనం ఒకసారి చదువుదాం. The angle formed by the line of sight with the horizontal when the object is below the horizontal level. దీనికన్నా మనము ఫార్ములాస్ ఇంట్రడక్షన్ చెప్పుకుంది కొంచెం ఈజీగా ఉంది డెఫినేషన్. ఇవి కొంచెం నేర్చుకోలేని అనుకునే వాళ్ళు అది నేర్చుకోండి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్? లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి? ద ఇమాజినరీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ది ఐ ఆఫ్ అన్ అబ్జర్వర్ టు ది పాయింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ వ్యూడ్. సపోజ్ ఇది హారిజాంటల్ లైన్, ఇది అబ్జర్వర్ అనుకో. మనకి ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీన్ని ట్రీ అనుకోండి. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇమాజినరీ లైన్ గీసుకుంటాం కదా, ఇమాజినరీ డాట్స్ పెడతా. ఇమాజినరీ లైన్ గీసుకున్నప్పుడు దాన్నే లైన్ ఆఫ్ సైట్ అంటాం. The point object viewed, that is called line of sight. Next fourth question, what is trigonometry used for? మనకు ట్రిగ్నోమెట్రీ ఎలా యూజ్ అవుద్ది? చాలా ఈజీ క్వశ్చన్. ఇట్ యూజ్డ్ టు ది ఫైండ్ ది హైట్స్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ కెనాట్ మెజర్ డైరెక్ట్లీ. మనం మెజర్గా డైరెక్ట్గా మనం కొలచలేనివన్నీ ట్రిగ్నోమెట్రీ యూజ్ చేసి, ట్రయాంగిల్స్లా యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ అవుద్దంటే థియోడోలైట్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మెజర్ చేయడానికి యూజ్ అయ్యేదే థియోడోలైట్. THEODOLITE, థియోడోలైట్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇఫ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ ఈజ్ 45 degrees and its height is 10 meters, find the distance from tower and the observer. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, ఇది టవర్ అనుకోండి. ఇక్కడ వచ్చేసి 45 యాంగిల్ ఫామ్ అయింది. హైట్ ఆఫ్ ది టవర్ హైట్ వచ్చేసి 10 meters. సో మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్. సో మనకు ఫార్ములా వచ్చేసి tan 45. మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, మనకు హైట్ యూజ్ చేయాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి, డిస్టెన్స్ అంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి అని, 2 యాంగిల్స్ ఉంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలని. సో దాన్ని బట్టి tan θ = h/d వచ్చింది. సో ఇక్కడ 45 ఇచ్చారు కాబట్టి tan 45 = h/d
ఈక్వల్ టు 1. ఇక్కడ హెచ్ అంటే 10/d ఈక్వల్ టు 1. d ఈక్వల్ టు 10 మీటర్స్. మనకి ఇక్కడ మీటర్స్లో ఇచ్చారు కాబట్టి మనం ఇంకా మీటర్స్లో రాయాలి ఆన్సర్ కూడా. సెంటీమీటర్స్ అలా రాస్తే ప్రాపర్ ఆన్సరే తప్పవుద్ది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇఫ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ ఈజ్ 30 degrees అండ్ ది షాడో ఆఫ్ ది ట్రీ 30. మనము షాడో ఆఫ్ ది ట్రీ కనుక్కోవాలి. అంటే మనకు కనుక్కోవాల్సింది అప్రాక్సిమేట్ హైట్, మనకు అంత తెలియదు కదా. ఇప్పుడు సన్ అనుకోండి, సన్ ఇది ట్రీ. ఇది అనేది ఇక్కడ ఒక చోట పడిద్ది, షాడో పడిద్ది ఇక్కడ అనుకోండి. మనకు సన్ టైం బట్టి షాడో డిఫరెంట్ టైప్స్గా మారుద్ది. సో ఇక్కడ అనుకోండి ఎగ్జాంపుల్. సో దాని హైట్ ఎంత, మొత్తం హైట్ ఎంత. సో tan 30 ఈక్వల్ టు, ఇక్కడ 30 degrees అని కాబట్టి tan 30 ఈక్వల్ టు h బై, ఇక్కడ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ ఈజ్ 30 అండ్ షాడో ఆఫ్ ది ట్రీ 10 మీటర్స్ ఏమో. మనకు కనుక్కోవాల్సింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనం కనుక్కోవాల్సింది సన్నుకు ట్రీ షాడోకి ఉన్న డిస్టెన్స్ ఏమో, హైట్ ఏమో. సో అప్రాక్సిమేట్గా మనం కరెక్ట్గా రాయలేం కాబట్టి అప్రాక్సిమేట్గా. సో h/10 ఈక్వల్ టు tan 30 అంటే 1/√3, h ఈక్వల్ టు 10/√3. సో దీని వాల్యూ ఇది. మనకి ఇది రాయడం రాకుంటే ఇంతవరకు రాసి వదిలేయచ్చు, ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఏ మ్యాన్ ఈజ్ లుకింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ బిల్డింగ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 60 degrees. ఇఫ్ హీ ఈజ్ స్టాండింగ్ 20 meters అవే ఫ్రమ్ ది బిల్డింగ్, ఫైండ్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్. ఒక మ్యాన్, ఇది బిల్డింగ్. మనకు ఆ మ్యాన్కి దానికి వచ్చేసి యాంగిల్ వచ్చేసి 60 degrees ఇక్కడ అనుకోండి, 60 degrees. హీ నీడ్ స్టాండింగ్ 20 meters దూరంలో నిలబడి ఉన్నాడు. సో దీని హైట్ ఎంత, దీని హైట్ కనుక్కోవాలి. అంటే హైట్ అంటే ఫార్ములా tan θ ఈక్వల్ టు h/x. సో మనకి 60 ఇచ్చారు కాబట్టి tan 60 ఈక్వల్ టు h/20 meters ఇచ్చారు కాబట్టి డిస్టెన్స్ 20. tan 60 అంటే √3 బై ఈక్వల్ టు h/20. h ఈక్వల్ టు 20 √3. √3 ఇంటూ √3 20 కూడా రాయొచ్చు. 20 ఇంటూ √3 రాస్తే కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా రాస్తాం. సో హైట్ ఈక్వల్ టు 20 √3. నెక్స్ట్ 9th క్వశ్చన్. If the angle of elevation of the sun is 45 degrees, what is relation between height of object and length of shadow? Height equal to length of shadow. Height అనేది length of shadow రెండు ఈక్వల్ అని రాశారు, ఈక్వల్ అని. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ లెంత్ ఆఫ్ షాడో రెండు ఈక్వల్ అని ఇచ్చారు. ఎందుకంటే tan 45 అంటే 1. సో therefore tan 45 ఈక్వల్ టు 1 కాబట్టి సో హైట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ షాడో. ఈ ప్రాబ్లమ్స్ చూడ్డానికి కష్టంగా ఉంటాయి. ఒక్కసారి క్వశ్చన్ అర్థం చేసుకొని డయాగ్రామ్ గీసుకుంటే మనకు అది ఇంట్రడక్షన్లో ఉన్న ఫార్ములాస్ బట్టి ఈజీగా చేయొచ్చు. సో కొంచెం చదవడానికి, పర్ఫెక్ట్గా చదవడానికి, డ్రాయింగ్ గీసుకోవడానికి అర్థం చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ 10th క్వశ్చన్. వాట్ ఈజ్ మెయిన్ యూజ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇన్ రియల్ లైఫ్? ఇక్కడ ఏం అడిగాడు? ట్రిగ్నోమెట్రీ యూజ్డ్ ఫర్. ఇక్కడ మెయిన్ యూజెస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇన్ రియల్ లైఫ్ రెండు ఒకటే. సో ఇదే ఆన్సర్ ఇక్కడ రాయొచ్చు. మనం టు ఫైండ్ ది హైట్స్ అండ్ డిస్టెన్స్ దట్ కెనాట్ బి మెజర్డ్. మనం డైరెక్ట్గా మెజర్ ఏం చేయలేమో దానికి ట్రిగ్నోమెట్రీ యూజ్ అవుద్ది. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కొంచెం థింక్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. మనకు ఫార్ములా మైండ్లో ఎప్పుడు నిద్ర లేచినా ఉండే అంత పర్ఫెక్ట్గా ఉండాలి. అలా ఉంటేనే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ మార్క్స్ గెయిన్ చేయగలం. సో
మీరు ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకొని క్వశ్చన్స్లోకి వచ్చి ఒకసారి డయాగ్రామ్ ఇమాజిన్ చేసుకొని దాన్ని బట్టి క్వశ్చన్లోకి దిగి ఆన్సర్ రాయండి. ఫస్ట్ డయాగ్రామ్ క్రియేట్ చేసుకోవడం నేర్చుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.